హాయ్ ఫ్రెండ్స్, ద బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ ద హిస్టరీ అనే సిరీస్లో పార్ట్ 1కు మీ అందరికీ స్వాగతం. ద బేకర్ ఎస్టేట్ స్కామ్. ఇది అమెరికాలో 1839 నుంచి 1936 వరకు, అంటే దాదాపు 97 ఏళ్ల పాటు సాగిన అతిపెద్ద స్కామ్. అప్పట్లో కొన్ని వేల మంది దగ్గర నుంచి ఇప్పటి కరెన్సీలో దాదాపు $30 మిలియన్ కొట్టేశారు. బహుశా చరిత్రలో ఎక్కువ కాలం సాగిన స్కామ్ కూడా ఇదే అయ్యవచ్చు. వివరాల్లోకి వెళ్తే 1839లో కర్నల్ జాకబ్ బేకర్ అనే వ్యక్తి చనిపోయారు. అతనికి అప్పట్లో దాదాపు $3 మిలియన్ విలువ చేసే ఒక పెద్ద ఎస్టేట్ ఫిలడెల్ఫియా అనే సిటీలో ఉంది. దాంట్లో ఎక్కువ శాతం ఖాళీ స్థలం ఉంది. అయితే అతను చనిపోయే సమయానికి ఎవరూ వారసులు లేకపోవడంతో దాన్ని అలాగే ఖాళీగా ఉంచేశారు. అదే సంవత్సరంలో మారెస్ స్మిత్ అనే ఒక వ్యక్తి బేకర్స్ హెయిర్స్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ను క్రియేట్ చేశారు. ఒకరోజు అమెరికన్ న్యూస్ పేపర్ వార్తల్లో జాకబ్ బేకర్ అనే ఒక మిలీనియర్కు సంబంధించిన ఆస్తికి ఎటువంటి వారసులు లేరని, బేకర్స్ అనే ఫ్యామిలీ పేరు ఉన్న వాళ్ళంతా కూడా ఆస్తిలో హక్కు కోసం పోటీ పడొచ్చని యాడ్స్ వచ్చాయి. అయితే దానికోసం బేకర్స్ అసోసియేషన్కు కాస్త డబ్బు కట్టాల్సి ఉంది అని కూడా వచ్చింది. ఈ న్యూస్ పెద్ద సునామీనే సృష్టించింది. కొన్ని $1 మిలియన్ ఆస్తి కావడంతో వేల మంది అమెరికా, ఇంగ్లాండ్, కెనడాలో బేకర్ ఫ్యామిలీ పేరు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ వంశాల చరిత్రలను తెలుసుకోవడానికి వాళ్ళ కుటుంబాలకు ఎన్నో లెటర్స్ రాశారు. చాలామంది లాయర్లను, చరిత్రకారులను కలిసి చాలా డబ్బు వాళ్ళకు ఫీజుగా కట్టారు. అయితే చాలామంది వాళ్ళ వారసత్వ హక్కు కోసం అప్లికేషన్స్ ఇవ్వడంతో వాటిని మేనేజ్ చేయడానికి బేకర్స్ అసోసియేషన్ కెనడాలో ఒంటారియో బేకర్స్ అసోసియేషన్ పేరు మీద ఒక బ్రాంచ్ ఆఫీస్ని కూడా ఓపెన్ చేశారు. ఇదే దాదాపు 100 సంవత్సరాల పాటు కొనసాగింది. దాని నిజమని నమ్మి ఎంతోమంది లాయర్లు, జడ్జిలు, గవర్నమెంట్ అఫీషియల్స్ మునిగిపోయారు. అయితే బేకర్స్ అసోసియేషన్ నుంచి వచ్చే రెగ్యులర్ అప్డేట్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇది 100 ఏళ్ల పాటు కొనసాగేలా చేసింది. 1930లో అమెరికా ఫెడరల్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్లో అదంతా ఒక అబద్ధం తేలిపోయింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కొన్ని మైండ్ బెండింగ్ అయ్యే ట్విస్ట్లు కూడా బయటపడ్డాయి. ఒకటి, జాకబ్ బేకర్స్ అనే వ్యక్తి అసలు లేనే లేదని. రెండవది, అతను రాసిన వీలునామా ఏదైతే ఉందో మరొక న్యూస్ యాడ్ బయటకు వచ్చిన 50 ఏళ్ల తర్వాత మాత్రమే ఆ పేపర్ని తయారు చేశారని. దాదాపు 24 మంది బేకర్స్ అసోసియేషన్ మెంబర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని $1 మిలియన్ సంపాదనను అప్పటికే వీళ్ళు స్కామ్ ద్వారా సంపాదించారు. అయితే ఈ స్కామ్ను స్టార్ట్ చేసిన అసలైన వ్యక్తులు అప్పటికే మరణించారు. ఇది స్కామ్ అని తెలిసిన తర్వాత కూడా కొంతమంది బేకర్ ఫ్యామిలీలు ఇదంతా నిజం కాదని, వాళ్ళకి ఇంకా సంపద వస్తుందని అప్పటికి నమ్ముతూనే ఉన్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే జరిగిన ఒకే ఒక మంచి విషయం ఏంటంటే బేకర్స్ అనే ఫ్యామిలీ పేరు ఉన్న వాళ్ళకు వాళ్ళ హిస్టరీ మాత్రం సేవ్ అయింది.